నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అమెరికాలోని భారత విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటిదాకా ఈ సంవత్సరం దాదాపు 1,40,000 మందికి పైగా F1 వీసాస్ ఇష్యూ చేసింది అమెరికన్ ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు రహస్యం. డొనాల్డ్ ట్రంప్ ఈసారి అమెరికాలోని ప్రెసిడెంట్గా నిలబడి మళ్ళీ ఎన్నిక అవుదాం అనుకుంటున్నాడు. అయితే ఆయన వాగ్దానం ఏంటంటే అమెరికన్ స్టూడెంట్గా ఉండే ప్రతి విద్యార్థికి కూడా ఇట్లా గ్రీన్ కార్డు నేను ఇస్తాను ఒకవేళ నేను ఎలక్ట్ అయితే అని చెప్పేసి ప్రామిస్ చేశాడు. నిజంగా ఇది ప్రామిస్ చేస్తాడా? ఈ మాటలన్నీ నీటి మూటలా నిజంగా చేస్తాడా? ఇది 1,40,000 మంది విద్యార్థులకి ఇట్లా స్టూడెంట్ వీసా ఇచ్చారు. ఈ స్టూడెంట్ వీసా కంప్లీట్ అయిపోయాక వీళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్ ఇస్తాము అని చెప్పేసి ట్రంప్ తమ ఎలక్షన్లోని వాగ్దానం చేశాడు. నిజంగానే ఇట్లా ట్రంప్ ఇట్లా ప్రెసిడెంట్గా ఎన్నికైతే వీళ్ళందరికీ బెనిఫిట్ ఉంటుంది అని చాలామంది ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇండియా నుంచే వెళ్ళారు. అమెరికాకి అన్ని కంట్రీల్లోంచి స్టూడెంట్ వచ్చినా కూడా ఎక్కువ మంది విద్యార్థులు భారతదేశం నుంచే వెళ్ళారు. ఒకవేళ నిజంగానే ట్రంప్ తను ఇచ్చిన మాట వాగ్దానం నిలబెట్టి ఎలక్ట్ అయితే ఇస్తే ఎక్కువ మంది బాగుపడేది, తర్వాత బెనిఫిట్ అయ్యేది ఇండియా నుంచి వెళ్ళిన భారతీయ విద్యార్థులే. చూద్దాం ఏమవుతుందో. ఈ ట్రంప్ నీటి మాటలా లేకపోతే నిజంగానే గెలిచిన తర్వాత అమలుపరుస్తాడా అన్నది టైమే చెప్పాలి. థ్యాంక్ యూ.